అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అంటే ఇది ఓవరాక్షన్ ఇవ్వండి ఒకసారి. ముసలికొక్క ఓవరాక్షన్ ఒకసారి చూడండి. దాన్ని ఏందో నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్నా. బెయిల్ కూడా వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను. ముసలికొక్క ఏం వార్నింగ్ ఇచ్చిందండి? ఇది రోడ్డు మీద వచ్చి పిచ్చి కుక్కలా తిడుతుంది. తిట్టాను, అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయండి, మా కుక్క కూడా భయపడదు, బెయిల్కి కూడా వెళ్ళనన్నది ముసలికొక్క. రే, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుందండి, మాట చెప్పడం కాదురా, మాట మీద నిలబడాలా, మాట మీద నిలబడి అప్పుడు మగతాను నిరూపించుకోవాలంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్లో. రే ముసలికొక్క, మాట చెప్పడం కాదంటే ఏమనుకున్నాడు అంటే, నేను తిట్టాను, ఏదో కేసు పెడతారు, నేను కోర్టులో వెళ్ళిపోవచ్చు, లేకపోతే నేను అరెస్ట్ అయిపోవచ్చు అనుకున్నాను. ప్రజల నుంచి ఇంత తీవ్ర ఆగ్రహం వస్తుందని ముసలికొక్క అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయక ఈ ముసలికొక్క ఎలా వెళ్ళింది తెలుసండి స్టేషన్కి. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈయన అరెస్ట్ చేయించలేదు. ఆఫ్టర్ ఆల్ ముసలికొక్క ఇది, ఈయన్ని కాపాడారు. ఆ పోలీసులను పంపించి ఒక 10 నిమిషాలు కనుక పోలీసులు లేట్ అయి ఉంటే అక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళు ఒక ఆవిడ జస్ట్ ఇలా కచ్చ వేసుకుని పేగమే కాలెత్తే ముసలికొక్క మటాష్, ముసలికొక్క అలాగా గాల్లో కలిసిపోతుంది. రేపు పొద్దున్న దండేద్దు. ఆ జనాగ్రహం నుంచి, ఆ మహిళల ఆగ్రహం నుంచి చంద్రబాబు నాయుడు గారు వీడికి ప్రాణభిక్ష పెట్టారు పోలీసులను పంపించి. చంద్రబాబు నాయుడు గారు ఈయన అరెస్ట్ చేయించడం ద్వారా వీడికి ప్రాణభిక్ష. తొక్కి పాడేద్దురు, లేతే తొక్కి పాడేద్దురు అంతే, కాళ్ళతో తొక్కితే పోతుడు. అలాంటిది ఎన్కౌంటర్ లేపుడు అండి. రమ్మను, అది రెడ్ బుక్క, ఏం లెక్క చేయదు, నా కుక్క లెక్క చేయదు, నేను రెడీ అన్నాడా? ఒకసారి తీసేది పెట్టండి. ఇలా అమ్మటి కుక్క అంత కబుర్లు చెప్పావు కదరా, పోలీసులు వద్దు నాకు, వెళ్ళిపోండి పోలీసులు ఎక్కడి నుంచి, నేను తేల్చుకుంటాను అందులో పోయివరా. పోలీసు వాళ్ళు పాపం ఎన్ని ఇలా అడ్డు పెడతా ఉంటే తీయండి, నేను తేల్చుకుంటాను, నా కుక్క కూడా భయపడదు, నేను భయపడితే కుక్క కన్నా నీచుండి అయిపోతాను, తీయండి అని చెప్పాలి కదరా కుక్క. ఎందుకు ఇలా దాగుని పోతున్నావారా? బయట ఉన్న జనాన్ని చూసి పోలీసులు ప్లీజ్ ఇంకా ఇలా గడ్డి పెట్టండి, ఇలా గడ్డి పెట్టండి, రే ప్లీజ్ రా నన్ను కాపాడినా ముసల కుక్క. మాట చెప్పటం, తొడగొట్టడం గొప్ప విషయం కాదురా, నిలబడాలి, నిలబడి దాని మీద చూపించాలి, అది మగొడతాను. ఇదేం మగొడతాను? ఇదే పోలీసు వాళ్ళు వస్తున్నప్పుడు వెళ్ళిపోమని చెప్పలేపోయావా? మరి రప్ప గ్యాంగ్ ఉంది, వాళ్ళ మేము తెలుసుకుంటాం, పోలీసులు వెళ్ళిపోండి అక్కడి నుంచి చెప్పలేపోయావా? కుక్కల వ్యాన్లో వేసి ఇచ్చుకెళ్ళారండి. నేను చెప్పాను, ఏది చెప్పానండి, ఏదో నేను చెప్పిన ఆటోమేటిక్గా నాలో ఏదో ఒకసారి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పూర్తారేమో అనిపిస్తుంది. ఏది చెప్తే జరిగిపోయింది. ఇన్ని కుక్కలా తీసుకెళ్ళాలి, కుక్కల వ్యాన్లో వేయాలి, కుక్కలా ట్రీట్ చేయాలని చెప్పాం. అదే జరిగింది. ఆ కుక్కల వ్యాన్లాగా ఉంది. అది తీసుకెళ్ళి దానిలో పారేశారు. ఇదేమన్నాడు, ఇంకో మాట ఏమన్నాడండి, బెయిల్కి కూడా అప్లై చేయను. సరే పెట్టండి, సాక్షి క్లిప్ పెట్టండి. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి. తనతో పాటు అయిపోయింది కదరా. మాట చెప్పడం గొప్ప కాదు, ముసలి కుక్క నిలబడాలి. హౌస్ మోషన్ పిటిషన్ ఎందుకు అర్ధరాత్రి ఎందుకు దాఖలు చేయించావు? నువ్వు బెయిలే అప్లై చేయనన్నావు కదరా. ఆ జనాగ్రహం చూసి తడిసిపోయిందా, కింద మీద బరస్ట్ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో ఎవడు వెళ్తాడిని తొక్కి పాడేద్దరు అక్కడ. కొడకల్లారా, నోటికి ఏదొస్తే అది వాగటం. ఏముందిలే, చట్టంలో బలమైన చట్టాలు లేవు కదా, కోర్టులో ఏదో తొలి చెప్పేసి బయటకు వచ్చేద్దాం, లేదా చిన్న తిట్టే కాబట్టి దానికి పెద్ద శిక్షలు లేవు కదా, కాబట్టి వెళ్ళిపోయి సీఎం గారిని తిట్టేద్దాం, వాళ్ళ తల్లిని తిట్టేద్దాం, పబ్లిక్గా పెద్ద పోటుగాళ్ళు అనిపించుకుందాం అంటే జనాలు తొక్కేస్తారు, తొక్కి పెట్టి నారదేస్తారు. ఇప్పటికైనా వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఇప్పుడు గతంలో జరిగింది ఓకే, అప్పుడు నిజం చెప్పాలంటే నీకు క్షమించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ముసలి కుక్క మురిగిన మురుగులన్నీ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు సరే వదిలేండి, కుక్క మురిగింది అనుకోని వదిలేశారు. అందుకని ఆ మంచితనాన్ని చేతకంతనంగా తీసుకుంటే ఇప్పుడు ఏమైంది, ఇల్లు గొల్లయింది. కార్లు తగలబెట్టారు, అది తగలబెట్టారు. కార్లు కాదు, అక్కడ ఈ ముసలికొక్క ఉంటే ముసలికొక్క తగలబెట్టారు జనం. ఆ మంటలోకి ఇలా తెలిసి అలా పడిచేద్దరు. అలాగా అంత కోపంలో ఉన్నారు జనం. నోటికి ఏదో వస్తే అది వాగితే, ఎవరి తల్లి మీద ఎవరి భార్య మీద మాట్లాడితే ఎవరా ఊరుకునేది? చట్టాలు, రాజ్యాంగం ఇవన్నీ పాటిస్తారు జనం. ఒక స్థాయి మించిపోతే దేశాధ్యక్షులు కూడా పరిగెట్టించారు చరిత్ర, ప్రపంచ చరిత్ర. అప్పుడు రాజ్యాంగం, చట్టాలు ఏం గుర్తురావు, స్థాయి మించిపోయే వరకే. ఆ స్థాయి మించిందంటే ఎవడన్నా అంతే, ఎవడన్నా ఖతమైపోతాడు. అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అంటే ఇది ఓవరాక్షన్ ఇవ్వండి ఒకసారి. ముసలికొక్క ఓవరాక్షన్ ఒకసారి చూడండి. దాన్ని ఏందో నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్నా, బెయిల్ కూడా వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను. ముసలికొక్క ఏం వార్నింగ్ ఇచ్చిందండి? ఇది రోడ్డు మీద వచ్చి పిచ్చి కుక్కలా తిడుతుంది. తిట్టాను, అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయండి, మా కుక్క కూడా భయపడదు, బెయిల్కి కూడా వెళ్ళనన్నది ముసలికొక్క.
రేయ్, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుందండి, మాట చెప్పడం కాదురా, మాట మీద నిలబడాలా, మాట మీద నిలబడి అప్పుడు మగతాను నిరూపించుకోవాలంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్లో. రే ముసలి కుక్క, మాట చెప్పడం కాదంటే ఏమనుకున్నాడు అంటే నేను తిట్టాను, ఏదో కేసు పెడతారు, నేను కోర్టులో వెళ్ళిపోవచ్చు, లేకపోతే నేను అరెస్ట్ అయిపోవచ్చు అనుకున్నారు. ప్రజల నుంచి ఇంత తీవ్ర ఆగ్రహం వస్తుందని ముసలి కుక్క అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయక ఈ ముసలి కుక్క ఎలా వెళ్ళింది తెలుసండి స్టేషన్కి. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈయన అరెస్ట్ చేయించలేదు. ఆఫ్టర్ ఆల్ ముసలి కుక్క ఇది, ఈయన్ని కాపాడారు. ఆ పోలీసులను పంపించి ఒక 10 నిమిషాలు కనుక పోలీసులు లేట్ అయి ఉంటే అక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళు ఒక ఆవిడ జస్ట్ ఇలా కచ్చ వేసుకుని పేగమే కాలెత్తే ముసలికి ఒక మటాష్, ముసలికి ఒక అలాగా గాల్లో కలిసిపోతుంది. రేపు పొద్దున్న దండేద్దు. ఆ జనాగ్రహం నుంచి, ఆ మహిళల ఆగ్రహం నుంచి చంద్రబాబు నాయుడు గారు వీడికి ప్రాణభిక్ష పెట్టారు పోలీసులను పంపించి. చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని అరెస్ట్ చేయించడం ద్వారా వీడికి ప్రాణభిక్ష. తొక్కి పాడేద్దురు, లేతే తొక్కి పాడేద్దురు అంతే, కాళ్ళతో తొక్కితే పోతుడు. అలాంటిది ఎన్కౌంటర్ ఎప్పుడు అండి, రమ్మను, అది రెడ్ బుక్క, ఏం లెక్క చేయదు, నా కుక్క లెక్క చేయదు, నేను రెడీ అన్నడా. ఒకసారి తీసేది పెట్టండి. ఇలా అమ్మటి కుక్క అంత కబుర్లు చెప్పావు కదరా, పోలీసులు వద్దు నాకు, వెళ్ళిపోండి పోలీసులు అక్కడి నుంచి, నేను తేల్చుకుంటాను అందులో పోయివరా. పోలీసు వాళ్ళు వాళ్ళ పాపం ఎన్ని ఇలా అడ్డు పెడతా ఉంటే తీయండి, నేను తేల్చుకుంటాను, నా కుక్క కూడా భయపడదు, నేను భయపడితే కుక్క కన్నా నీచుండి అయిపోతాను, తీయండి అని చెప్పాలి కదరా కుక్క. ఎందుకు ఇలా దాగుని పోతున్నావారా? బయట ఉన్న జనాన్ని చూసి పోలీసులు ప్లీజ్ ఇంకా ఇలా గడ్డి పెట్టండి, ఇలా గడ్డి పెట్టండి, రే ప్లీజ్ రా నన్ను కాపాడినా ముసల కుక్క. మాట చెప్పటం, తొడగొట్టడం గొప్ప విషయం కాదురా, నిలబడాలి, నిలబడి దాని మీద చూపించాలి, అది మగొడతాను. ఇదేం మగొడతాను ఇదే. పోలీసులు వస్తున్నప్పుడు వెళ్ళిపోమని చెప్పలేపోయావా? మరి రప్ప గ్యాంగ్ ఉంది, వాళ్ళ మేము తెలుసుకుంటాం, పోలీసులు వెళ్ళిపోండి అక్కడి నుంచి చెప్పలేపోయావా? కుక్కల వ్యాన్లో వేసి ఇచ్చుకెళ్ళారు. నేను చెప్పాను, ఏది చెప్పానండి, ఏదో నేను చెప్పిన ఆటోమేటిక్గా నాలో ఏదో ఒకసారి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పూనుతారేమో అనిపిస్తుంది. ఏది చెప్తే జరిగిపోయింది. ఇన్ని కుక్కలా తీసుకెళ్ళాలి, కుక్కల వ్యాన్లో వేయాలి, కుక్కలా ట్రీట్ చేయాలని చెప్పాం. అదే జరిగింది. ఆ కుక్కల వ్యాన్లాగా ఉంది, అది తీసుకెళ్ళి దానిలో పారేశారు. ఇదేమన్నాడు, ఇంకో మాట ఏమన్నాడండి, బెయిల్కి కూడా అప్లై చేయను. సరే పెట్టండి, సాక్షి క్లిప్ పెట్టండి. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి. తనతో పాటు అయిపోయింది కదరా, మాట చెప్పడం గొప్ప కాదు, ముసలి కుక్క నిలబడాలి. హౌస్ మోషన్ పిటిషన్ ఎందుకు అర్ధరాత్రి ఎందుకు దాఖలు చేయించావు? నువ్వు బెయిలే అప్లై చేయనన్నావు కదరా. ఆ జనాగ్రహం చూసి తడిసిపోయిందా, కింద మీద బరస్ట్ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో ఎవడు వెళ్తే అన్ని తొక్కి పాడేద్దరు అక్కడ. కొడకల్లారా, నోటికి ఏదొస్తే అది వాగటం. ఏముందిలే, చట్టంలో బలమైన చట్టాలు లేవు కదా, కోర్టులో ఏదో తొలి చెప్పేసి బయటకు వచ్చేద్దాం, లేదా చిన్న తిట్టే కాబట్టి దానికి పెద్ద శిక్షలు లేవు కదా, కాబట్టి వెళ్ళిపోయి సీఎం గారిని తిట్టేద్దాం, వాళ్ళ తల్లిని తిట్టేద్దాం, పబ్లిక్గా పెద్ద పోటుగాళ్ళు అనిపించుకుందాం అంటే జనాలు తొక్కేస్తారు, తొక్కిపెట్టి నారదేస్తారు. ఇప్పటికైనా వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఇప్పుడు గతంలో జరిగింది ఓకే, అప్పుడు నిజం చెప్పాలంటే నీకు క్షమించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ముసలి కుక్క మురిగిన మురుగులన్నీ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు సరే వదిలేండి, కుక్క మురిగింది అనుకోని వదిలేశారు. అందుకని ఆ మంచితనాన్ని చేతకంతనంగా తీసుకుంటే ఇప్పుడు ఏమైంది, ఇల్లు గొల్లయింది. కార్లు తగలబెట్టారు, అది తగలబెట్టారు, కార్లు కాదు అక్కడ ఈ ముసలి కుక్క ఉంటే ముసలి కుక్కను తగలబెట్టారు జనం. ఆ మంటలోకి ఇలా ఏల్చేసి అలా పడిచేద్దరు, అలాగా అంత కోపంలో ఉన్నారు జనం. నోటికి ఏదొస్తే అది వాగితే, ఎవరి తల్లి మీద ఎవరి భార్య మీద మాట్లాడితే ఎవడరా ఊరుకునేది? చట్టాలు, రాజ్యాంగం ఇవన్నీ పాటిస్తారు జనం. ఒక స్థాయి మించిపోతే దేశాధ్యక్షులు కూడా పరిగెట్టించారు చరిత్ర, ప్రపంచ చరిత్ర. అప్పుడు రాజ్యాంగం, చట్టాలు ఏం గుర్తురావు, స్థాయి మించిపోయే వరకే. ఆ స్థాయి మించిందంటే ఎవడన్నా అంతే, ఎవడన్నా ఖతం అయిపోతాడు.